ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలుపుచున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చిన కృపకై దేవునికి వందనాలు చెల్లించుకుంటూ పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాము. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడునయుండి వారిని విసర్జింపలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి అంశము క్షమించు దేవుడు. నీకు నాకు క్షమించు దేవుడు ఉన్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు ఒకప్పుడు బానిసత్వపు బ్రతుకులో జీవించుచున్న సమయంలో దేవదేవుడు తన బిడ్డలపైన మరి ఎంతో జాలిపరుడయుండి ఆ బిడ్డలను దాస్యత్వపు గృహము నుండి వారిని విడిపించుటకు మరి దేవుడు చేసినటువంటి అద్భుతము, ఆశ్చర్యము అని చెప్పచ్చు. అయితే వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను, ఆశ్చర్యములను జ్ఞాపకము చేసుకొనక అవిధేయులగటము మరి దేవుడు చూస్తున్నాడు. వారు అవిధేయులు అవుతున్నారు, మనసును కఠినపరుచుకుంటున్నారు. దేవుడు చేసిన ఏ ఆశ్చర్యమును, అద్భుతమును వారు జ్ఞాపకమునకు చేసుకొనటం లేదు. చేసుకొనకుండగా అది పక్కన పెడితే వారు ఇంకేం ఆలోచిస్తున్నారంటే, మేము వచ్చినటువంటి ఆ దాస్యత్వపు దేశమే బాగుంది, ఇక్కడికంటే అది మేలు అనుకొని వారు దాని కొరకు ప్రయాసపడుతున్నారు. మరలా తిరిగి వెళ్ళడానికి ప్రయాసపడుతున్నారు. మార్గ మధ్యంలో అనేక శ్రమలు సంభవించినప్పుడు ప్రభుల వారు తండ్రి అయిన దేవుడు వారిని ఆదుకుంటూ నడిపిస్తున్న విధానము, ఆశ్చర్య కార్యములు చూస్తూ అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా అవిధేయులగుచు తిరిగి వెళ్ళాలనే ఒక కోరిక వారిలో కలిగినది. మనం చూస్తే 13వ వచనం కనుక మనం చూస్తే, సినాయి పర్వతం మీదికి దిగివచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన కట్టడలు విధులు వారికి ఉపదేశించినట్లుగా చూస్తాం. ఇవన్నీ కూడా మర్చిపోయారు. వారికి ఆహారం కావాలన్నప్పుడు ఆహారం అందించడము, నీరు కావలసినప్పుడు నీరు అందించడము, వారికి కావలసినటువంటి సమస్త ఆశ్చర్యం, అద్భుతము వారి మధ్య చేస్తూ దేవుడు వారిని నడుస్తూ వారితో కూడా ఉండినటువంటి సందర్భాన్ని మర్చిపోయి ఆ బిడ్డలు విధేయులుగా ఉండటము మర్చిపోయి అవిధేయులగుచు వారు ఏమనుకుంటున్నారంటే, మాకు దాసత్వపు దేశమే బాగుంది, ఇలా మేము ఎంతకాలం ప్రయాణం చేయాలి, ఎప్పుడు మా గమ్యం చేరుకుంటాము, మేము తిరిగి మరల అదే పరిస్థితికి, అదే రోత స్థితికి, అదే పాత స్థితికి వెళ్ళాలన్న ఒక ఆశ కలిగి వారు ఉంటున్నారు. అంతేకాకుండా వారు ఏమంటున్నారంటే, తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. దేవుని మీద తిరుగుబాటు, దేవునితో తిరుగుబాటు చేయడము అసాధ్యము, కానీ తిరుగుబాటు చేస్తున్నారు. దేవుడు జాలిపరుడయుండి ఆ దాస్యత్వపు బ్రతుకు నుండి విడుదల చేసి బయటకు తీసుకొని వచ్చినప్పటికీ కూడా మరలా దానికే ఇష్టపడి అక్కడికే వెళ్ళాలన్న కోరిక కలిగి ఉన్నటువంటి బిడ్డలను దేవుడు చూస్తుంటున్నాడు. ఒక అధికారిని కోరుకున్నాడు. దేవుడు నియమించిన అధికారిని తొలగించుకొని వీరి సొంతగా, వీరి వ్యక్తిగతంగా ఒక అధికారిని కోరుకొని మరలా తిరిగి అదే బ్రతకడానికి ఇష్టపడుతున్నటువంటి బిడ్డల్ని చూపిస్తున్నాడు. అనగా మన జీవితాలలో కూడా కొన్నిసార్లు మనకి ఏది అవసరమో అది దేవుడు అందిస్తాడు. కానీ మన చాయిస్ ఏంటంటే, మన పాత స్థితే బాగుంది, అదే దానిలోకే మనం ఉంటే బాగుండేది, నేను అక్కడికి వెళ్ళలేను, నేను అది చూడలేను, నా వల్ల కాదు అన్నటువంటి ఒక నిరుత్సాహంలో మనము ఒక నిర్ణయాలు తీసుకుంటాము. కానీ అది మంచిది కాదని ఇక్కడ మనకు హెచ్చరించడం చూస్తుంటున్నాం. అయితే మరి తాముండి వచ్చిన దేశమునకు వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. తిరుగుబాటు చేసినప్పటికీ కూడా, ఎదిరించినప్పటికీ కూడా మరి దేవుడు ఎలాంటి దేవుడు అంటే క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల దేవుడు.
అంటే మనం ఎన్ని చేసినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే క్షమిస్తున్నాడు. ఎందుకు క్షమిస్తున్నాడు అంటే నీవు నేను ఆయన పోలిక, ఆయన స్వరూపము, ఆయన ప్రియ బిడ్డలమై ఉంటున్నాం కాబట్టి దేవుడు క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగి మన పట్ల ఉంటున్నాడు. మనమైతే తిరుగుబాటు చేస్తున్నాము, మనమైతే ఎదురిస్తున్నాము, మనమైతే దేవుడు మన జీవితంలో చేసిన ఆశ్చర్యాలు అద్భుతాలని మర్చిపోయి తిరుగుబాటుకు సిద్ధమైనప్పుడు దేవుడేమో క్షమించుటకు సిద్ధమైన దేవుడు అని మనం వాక్యం చూస్తుంటున్నాం. పరిశుద్ధ లేఖనము నిన్ను నన్ను ఈరోజు మనకి బలపరచడానికి ఈ యొక్క వాక్యము, నా దేవుడు క్షమించే దేవుడు. నేను తిరుగుబాటు చేసినప్పటికీ, నేను ఎదిరించినప్పటికీ, నేను తప్పులో అడుగు వేసినప్పటికీ కూడా నేను ఆ తప్పు తెలుసుకొని ఎప్పుడైతే తండ్రిని వైపు చూస్తానో దేవుడు నన్ను క్షమించే దేవుడు. అంతేకాదు క్షమించుటకు సిద్ధమైన దేవుడు, దయా వాత్సల్యములు కలవాడు. ఎందుకంటే దేవుడు దయగల దేవుడు, ఆయన జాలిగల దేవుడు, ఆయన క్షమించే దేవుడు కనుక ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగి ఉంటున్నాడు. దయా వాత్సల్యములు కలవాడును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడనై ఉండి విసర్జింపలేదు. నిన్ను నన్ను విసర్జింపలేదు. పాప కూపములో దోషములో పడి ఉన్నప్పటికీ కూడా మనల్ని విసర్జింపకుండగా దేవుడు ఆశ్చర్యము అద్భుతము చేసి ఆయన హక్కున చేర్చుకొనుటకు సిద్ధమైన మనసు కలవాడై ఉన్నాడు. ఎవరమైనా మనం ఏదైనా జరిగితే అస్సలే క్షమించం మేము అని అనుకుంటాం, కానీ దేవుడు అలా కాదు. ఆయనకు విరోధముగా చేసిన ప్రతి పాపమును, ప్రతి దోషమును ఆయన వీపుపై వేసుకొని నిన్ను నన్ను క్షమించే దేవుడు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలను క్షమించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా మనం తెలిసి తెలియక చేసే ప్రతి తప్పిదము నుండి క్షమించడానికి దేవుడు నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. చూద్దాం, మార్కు సువార్తలో కూడా ఒక మాటని చదువుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఇక్కడ మనం చూస్తే ఒక పక్షవాయువు గలవాని గురించినటువంటి సందర్భము ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అయితే ఆ పక్షవాయువు కలవానిని చూచి తన స్నేహితులే అనుకుందాం, నలుగురు కలిసి తనని ఆ మంచము పైనే తీసుకొని వచ్చి యేసు ప్రభుల వారి పాదముల యొద్ద దింపినట్లుగా చూస్తుంటాం. ఇల్లు కప్పు విప్పి అందులో సరిపడినంతగా యేసు ప్రభుల వారి ముందర ఆ పక్షవాయువు గలవానిని దింపినట్లుగా మనం ఇక్కడ చూస్తాము. అయితే అక్కడ మరి యేసు ప్రభుల వారు ఆ నలుగురి యొక్క విశ్వాసము చూసి పక్షవాయువు గలవానితో చెప్పిన మాట ఏంటంటే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. అనగా విశ్వాసం ఒకరిది, పాపములు క్షమించారు ప్రభుల వారు పక్షవాయువు గలవానిని. అక్కడ ఆశ్చర్యం అద్భుతము అనేకులు చూసి ఇంకను విశ్వసించినట్లుగా మనం చూడగలం. ఎందుకంటే మన దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి దేవుడు. ఒకరి విశ్వాసము ఇంకొకరికి స్వస్థత, అనేకులకు విశ్వాసములో బలపొందుటకు దేవుడు అక్కడ ఒక కార్యం చేసినట్లుగా మనం చూస్తుంటుంటాం. 2వ అధ్యాయంలో మనం చూస్తాము, పక్షవాయువు గలవానిని నలుగురు మోసుకొని వచ్చి వారి విశ్వాసము బహు గొప్పది, ఇంటి కప్పు తీసి ఆ కప్పులో నుండి యేసు ప్రభుల వారి ముందుకు దింపడం, మరి వారి విశ్వాసాన్ని చూసి పక్షవాయువు గలవాని పాపములు క్షమించబడినవని చెప్పడం, అనేకులు అక్కడ విశ్వాసంలో బలపరచబడడం మనం చూస్తాం. ఈరోజు నీవు నేను కూడా ప్రభువు చేసినటువంటి ఆశ్చర్యము అద్భుతాలు చూసి విశ్వాసములో మనము బలం పొందినప్పుడు నిజంగానే దేవుని ఎదుట సమస్త ఈవులు మనము పొందుకునే వారమై ఉంటున్నాం. మనం అలాగే చూస్తే ఎఫ్ఎస్సి పత్రికలో చూద్దాం. ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాము. 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. మన అపరాధములకు క్షమాపణ ఎవరి యందు అంటే ఆ ప్రియుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఆయన కృపా మహదైశ్వర్యమును బట్టి నా పాప దోషములకు విమోచన కలిగి ఉన్నది. ఎందుకంటే మన దేవుడు
క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడై ఉన్నాడు కనుక మన అపరాధములను, మన పాప దోషములను ఆయన క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆ యొక్క యేసుక్రీస్తు రక్తము వలన నీకు నాకు మన పాప దోషములకు విమోచన కలిగి ఉన్నదని దైవవాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నది. అలాగే యోహాను మొదటి పత్రికలో కూడా మనం మంచి మాటని చూడగలము. యోహాను మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూస్తే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, నేను చేయాల్సిన మొదటి స్టెప్ మన పాపములను మనము దేవుని దగ్గర ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు. నా దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి, దేవుడు ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక ఆయన నా పాపములను క్షమిస్తాడు. ఎప్పుడు అంటే నేను ఆయన పాదముల చెంత మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల నా దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన నీతిమంతుడై ఉంటున్నాడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులనుగా చేయను. అనగా నేను పవిత్రులముగా ఉండాలని ఆశపడతాం. మన శరీరము మురికిగా ఉంటే మనం ఏం చేస్తాము? వెంటనే స్నానం చేస్తాం, ఎలాగో శుభ్రపరచుకుంటాం మనల్ని. మన హృదయము కూడా అశుభ్రంగా ఉన్నట్లయితే దేవుడి దగ్గర ఒప్పుకుంటే మన హృదయ శుద్ధి దేవుడు చేస్తాడు. మన సమస్త దుర్నీతి నుండి కాపాడుతాడు. మన పాపములను క్షమించే దేవుడు కనుక మన సమస్తాన్ని క్షమించే దేవుడు. ఆయనపై తిరుగుబాటు చేసినప్పుడు క్షమించాడు, పాపంలో పడినప్పుడు క్షమించాడు, సమస్త విధములైన కల్మషము చేత ఉన్నప్పుడు క్షమించాడు. అంతేకాదు మనము ఒప్పుకొనిన ఎడల నా దేవుడు నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు కనుక ఆయన సమస్త దుర్నీతి, ఒక పాపమే కాదు మనలో ఉన్న దుర్నీతి అంతటిని కూడా కడిగి పవిత్రులనుగా చేస్తాడు. శరీర శుభ్రత ఎంత ప్రాముఖ్యమో అంతకంటే హృదయ శుద్ధి అంతకంటే ప్రాముఖ్యం. అలా హృదయ శుద్ధి కలిగి ఉంటే మనము మత్తయి సువార్తలో చూడగలం. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని చూచే భాగ్యం కూడా వస్తుంది. ఎలా అంటే నేను పాపములు ఒప్పుకొనినప్పుడు ఆయన మన పాప దోషములను సమస్త దుర్నీతి నుండి విడుదల పరిచి పవిత్రులనుగా చేసే దేవుడు ఉన్నాడు. మనము ఎప్పుడైతే తండ్రి యొద్దకు వస్తామో తండ్రి క్షమించుటకు సిద్ధ మనసు కలిగి ఉంటున్నాడు. నీ కొరకు నా కొరకు 2 చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డ, నా కుమారుడా అని నన్ను పిలిచి అక్కున చేర్చుకునే దేవుడు మనకున్నాడు. కనుక వాక్యం వింటున్న మనమందరం కూడా మనము తప్పులో పడిపోయాము, పాపం చేశాము, దేవునికి నేను దూరంగా ఉంటానని అనుకోవడం కంటే దేవుని పాదాలు పట్టుకొని మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో దేవుడు మనల్ని మన పాపముల నుండి విడుదలపరిచి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రుగా చేసి ఆయన తన సొత్తుగా తన బిడ్డలుగా చేసుకుంటాడు. కనుక క్షమించే దేవుడు ఉన్నాడు. ప్రతి విషయానికి మానవ మాత్రులముగా మనం పడిపోయినప్పుడు, పాపంలో ఉండినప్పుడు, దుర్నీతిలో ఉండినప్పుడు ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నచో ప్రభువు మనల్ని పవిత్రులుగా చేసి తన సొత్తుగా చేసుకునే దేవుడు మనకున్నాడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచి భయము, భక్తి, శ్రద్ధలతో ప్రభు తట్టు చూచు ఈ లోకములో మన జీవిత యాత్రను కొనసాగించుకుందుము గాక. ఆమేన్.